ప్రైజ్ లాట్ ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజలములు. నేటి దిన వాగ్దానము యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనము. రండి మనం యెహోవా వెలుగులో నడుచుకుందాము. కమ్ ఏ అండ్ లెట్ us వాక్ ఇన్ ది లైట్ ఆఫ్ ది లార్డ్. దేవుని మహిమ మీ మీద కనబడినట్లు చేస్తాడు. హీ విల్ కాజ్ గాడ్స్ గ్లోరీ టు బి రివీల్డ్ అపాన్ యూ. యెహోవా వెలుగులో నడవడం అంటే దేవుని సత్యము నీతి ప్రకారము జీవించడము, పాపాన్ని విడిచి దేవుని మార్గదర్శకత్వాన్ని అనుసరించి జీవించమని ఈ వాక్యం మనలను పిలుస్తుంది. నా ప్రియ స్నేహితులారా, అంధకారముతో నిండుకొని ఉన్న ఈ లోకములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగుగా ప్రకాశించుటకు వచ్చి ఉన్నాడనియు, ఆయనే నిజమైన వెలుగై ఉన్నాడనియు మన వాక్యములో చదువుచున్నాము. చీకటి మిమ్మల్ని చుట్టుముట్టవచ్చును, కానీ యేసుక్రీస్తు మహిమను మీపై ప్రకాశింపజేస్తాడన్న సత్యమును బట్టి మీరు ఆనందించండి. ఇది మీ సమస్త బంధకాల నుండి విడుదల చేస్తుంది. బైబిల్ ఈ విధంగా వాగ్దానము చేయుచున్నది. ఎందుకంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసములుగా చేసెను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ప్రకారము. కాబట్టి మనం ఆయనకు దగ్గరవుదాము. ఈ వచనము ద్వారా మీకు నమ్మకము కలుగుతుంది. యాకోబు వంశస్థులారా, రండి మనం యెహోవా వెలుగులో నడుచుకుందాము. యెషయా 2:5 వచనం ప్రకారము ఆయన వెలుగులో మనలను నడిపిస్తుంది. కాబట్టి మీ విశ్వాసమునకు కర్తయును మరియు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెములోను మరియు పనులలోను ఓపికతో పరిగెత్తుటకు మిమ్మల్ని నడిపించడానికి నిరంతరం ఆయన మీతో కూడా ఉంటాడు. దిగులు పడవద్దు, ఎందుకంటే మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. మీరు నిరంతరము అపవాది యొక్క అంబులను ఎదుర్కోవడం ద్వారా మీరు అనుభవించుచున్న బాధల నుండి విడిపించుటకు ఇక్కడ మీకోసం ఒక వాగ్దానం ఉంచబడి ఉన్నది. సియోను లెమ్ము, లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములు ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపీతుడొకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము. యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుమని యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1-2 వచనం ప్రకారము నేడు దేవుని మహిమను మీ మీద ఉదయింపజేయనట్లు చేస్తాడు. దేవుడి ఈ లోకమంతటికి ఇచ్చిన వెలుగు యేసుక్రీస్తు ప్రభువు. ఈ భూమికి సూర్యగోళం ఎలానో మానవాళికి యేసు అలా. ఆయన జీవితం, చర్యలు, ఆయన వాక్కులు దేవుని గురించి, మనిషి పాప విముక్తి గురించి, దేవుడేం చేస్తాడో, మనిషి ఏం చేయాలో దాని గురించి సత్యాన్ని వెల్లడి చేస్తున్నాయి. ఈ వెలుగు వాస్తవమైన వాటికి, వాస్తవం కాని వాటికి, సత్యానికి అసత్యానికి ఉన్న తేడాను స్పష్టం చేస్తున్నది. అది పరలోకానికి మార్గం చూపుతుంది. అయితే క్రీస్తును అనుసరించే వారికే ఈ వెలుగు పనికి వస్తుంది. అనుసరించడం అంటే నమ్మిక ఉంచి విధేయత చూపడము. మనం ఆయన నుండి వెనక్కు తగ్గితే జీవితంలోని అతి ప్రాముఖ్యమైన విషయాల గురించి తెలియక చీకట్లోనూ అజ్ఞానములోనూ ఉండిపోతాం. యేసును అనుసరించేవారు ఇప్పుడు వెలుగులో ఉన్నారు. వేరే పరిస్థితుల్లో చూడలేని అనేక సత్యాలను వారు చూడగలుగుతారు. తాము ఎక్కడికి వెళ్తున్నది వారికి తెలుస్తుంది. అవిశ్వాసులు ఇప్పుడు చీకట్లో ఉన్నారు. అందువల్ల వారు చేయగలిగినదల్లా వెలుగును నిరాకరించి ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఊహాగానాలు చేయడమే. వారు శాశ్వత అంధకారములోనికి వెళ్ళిపోతారు. సజీవమైన వెలుగు, జీవమునిచ్చే కాంతి లేదా జీవము నుంచి ప్రసరించే వెలుగు. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుందాము, ప్రాముఖ్యమైన ప్రశ్న. క్రీస్తు ఇచ్చే వెలుగును నిజంగా మనము కోరుతున్నామా, లేక మన చీకటితో తృప్తిపడి ఊరుకుంటున్నామా? మీరు చేయవలసిందల్లా ఆయన సన్నిధిలోకి మోకరిల్లి ఆయన మహిమ మీపై ప్రకాశించినట్లుగా ప్రార్థించినట్లయితే మీరు సిగ్గుపడరు. చీకటి మీపై అధికారము చేయలేదు. దేవుడు మీ చీకటిని పారద్రోలి మిమ్మల్ని వెలుగులోనికి నడిపిస్తాడు. ఆమేన్. ప్రార్థన. ప్రభు అయిన యేసు, నీకు స్తోత్రములు తండ్రి. నా చీకటిలో నీవు వెలుగుగా ఉన్నందుకు ధన్యవాదాలు. నా జీవితంలో నీ వెలుగు ప్రకాశించినట్లు నీ సత్యములో నన్ను నడిపించుము. నీ ఉనికితో నన్ను నింపుము. నీ ప్రేమ నాలో ప్రవహించినట్లు చేయుము. చీకటి నుండి నన్ను కాపాడి నీ పరిపూర్ణ సంకల్పములో నన్ను నడిపించుము. నీ మహిమ నాపై ప్రకాశించినట్లు చేయుము. నీవు నాతో ఉన్నావని నమ్ముతున్నాను. నన్ను బలపరుచుము. నన్ను ధైర్యపరచమని
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. Please like and share, subscribe for more Bible videos.